ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరుడా, సోదరి, ఇది నిర్గమకాండం 40వ అధ్యాయం. ఇందులో గుడార ప్రతిష్ఠ జరిగింది. గుడారములోని వస్తు సముదాయాన్ని ప్రతిష్ఠించారు. గుడారాన్ని అభిషేకించారు. యాజకులను సేవార్థమై ప్రత్యేకించారు. గుడార నిర్మాణం ముగిసింది. గుడారమంతటిలో ప్రాముఖ్యమైన వస్తువు మందసం. ఇప్పుడు వివరాలు వినండి. నిర్గమకాండం 40వ అధ్యాయం. యెహోవా మోషేతో అన్నాడు, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టాలి. అక్కడ నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డు తెరతో కప్పాలి. నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపాలను వెలిగించాలి. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేసే బంగారు వేదికను ఉంచి మందిర ద్వారానికి తెరను తగిలించాలి. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునెదుట దహన బలిపీఠమును ఉంచాలి. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపాలి. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలించాలి. సోదరుడా, సోదరి, ఈ అధ్యాయంలో గుడారం దైవారాధనకై ప్రతిష్ఠించబడబోతున్నది. ఇందులోని వస్తువులన్నీ ఒక జాబితాగా మరల చెప్పబడినవి. యాజకుల వస్త్రాలను గురించి మరల పేర్కొనబడింది. ఇది గుడార ప్రతిష్ఠాపన మహోత్సవం, గంభీరమైన కార్యక్రమం. తలుచుకుంటే మన హృదయాలు గగుర్పాటు చెందుతాయి. యెహోవా మోషేతో అన్నాడు, నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరానికి దానిలోని సమస్తానికి అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించాలి. అప్పుడు అది పరిశుద్ధమవుతుంది. దహన బలిపీఠానికి అభిషేకము చేసి ఆ పీఠాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమవుతుంది. ఆ గంగాళానికి దాని పీటకు అభిషేకము చేసి దానిని ప్రతిష్ఠించాలి. నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారికి నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రాలను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతణ్ణి ప్రతిష్ఠించాలి. నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాలను తొడిగించి వారు నాకు యాజకులగునట్లు నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి అభిషేకం చేయాలి. వారి అభిషేకము తరతరాలకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉంటుంది. మోషే ఆ ప్రకారమే చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేశాడు. అలాగే చేశాడు. గుడారమును ఎలా నిర్మించాలో అదంతా యెహోవా మోషేకు చెబుతూ చూపుతూ వచ్చాడు. దేవుడు మహాకృపచేత మానవులను తన సంకల్ప స్థితికి సాధనములుగా వాడుకుంటున్నాడు. మనము ఊరికే కూర్చుండి చూడటం కాదు. దేవుడు పనిచేస్తుంటే ఆ పనిలో నీకు నాకు భాగమున్నది. మనమంతా దేవుని జతపనివారం. ఈ విషయాన్ని మనము ఎన్నడూ మరచిపోకూడదు. 2వ సంవత్సరం మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను జొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేశాడు.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దానిమీద కరుణాపీఠాన్ని ఉంచాడు. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసాన్ని కప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డుతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిలో దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరానికి దక్షిణ దిక్కున దీపవృక్షాన్ని ఉంచి యెహోవా సన్నిధిలో ప్రదీపాలను వెలిగించాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారపు అడ్డుతెర ఎదట బంగారు ధూపవేదికను ఉంచి దానిమీద పరిమళ ద్రవ్యాలను ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారానికి తెరను వేశాడు. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠాన్ని ఉంచి దానిమీద దహన బలి అర్పించి నైవేద్యాన్ని సమర్పించాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళాన్ని ఉంచి ప్రక్షాళన కోసం దానిలో నీళ్లు పోశాడు. దాని వద్ద మోషే, అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్లను కడుక్కున్నారు. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లేటప్పుడు బలిపీఠాన్ని సమీపించేటప్పుడు కడుక్కున్నారు. అతడు మందిరానికి బలిపీఠానికి చుట్టూ ఆవరణము ఏర్పరచి ఆవరణపు ద్వారపు తెరను చేశాడు. ఈ విధంగా మోషే పని సంపూర్తి చేశాడు. గమనించండి, ఈ అధ్యాయంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అనే మాట పదే పదే వినవస్తోంది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లే జరిగింది. దేవుడు చెప్పినట్లే తూచా తప్పకుండా మోషే చేశాడు. గలిలయలోని కానా అనే ఊరిలో మరియమ్మ పెండ్లి సందర్భంలో అన్నది, ఆయన చెప్పినట్లే చేయండి. మోషే దేవునికి ఎంతో విధేయుడు. విధేయతను మించిన సుగుణం మరొకటి లేదు. యేసు చెప్పినట్లు చేసేవారు ఈ రోజున ఎక్కువ మంది లేరేమో అనిపిస్తోంది. పరిశుద్ధాత్మ యేసు చెప్పినట్లు చేసేవారినే నింపుతాడు. గుడారములో ఎన్నెన్నో బాధ్యతలు ఉంటాయి. అట్టి బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించే పనివారు కావాలి. ఈ రోజున దేవుని గుడారము దేవుని సంఘమే. సంఘంలో ప్రతి చిన్న పని ఎంతో ముఖ్యమైనది. ఒక ఇంటిని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచితేనే కాని ఆ ఇల్లు ఆకర్షణీయంగా ఉండదు. దేవుని ఇంటిలో పని అంతా ఆధ్యాత్మికమే. బోధించడమే కాదు, ప్రార్థన మందిరంలో నేల ఊడవటం కూడా ముఖ్యమైన పనే. సంఘ సేవలో నీవు ఏ పని చేసినా సేవకుడవే. సంఘ బాధ్యతను సంఘస్థులందరూ నిజాయితీగా పాటించాలి, నిర్వహించాలి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరాన్ని నింపింది. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిపోయింది. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకపోయాడు. మేఘం మందిరము మీద నుండి పైకి వెళ్లేటప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేవారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్లని ఎడల అది వెళ్లే దినము వరకు వారు ప్రయాణము చెయ్యలేదు. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉన్నది, రాత్రివేళ అగ్ని దానిమీద ఉన్నది. వారి సమస్త ప్రయాణములలో ఇలాగే జరిగింది. ఈ భూమి మీద దేవుని నివాస స్థలం గుడారం. ఆ గుడారాన్ని దేవుడు తన తేజోమహిమతో నింపాడు. ఆ తరువాత 500 సంవత్సరాలకు సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మించాడు. గుడారానికి బదులు దేవుడు దేవాలయాన్ని అనుగ్రహించాడు. అది ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆరాధన కేంద్రమైంది. సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుని షకీనా మహిమ నిండిపోయింది. 2 దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13-14 వచనాలు. వారితో కూడా బూరలు ఊదే యాజకులు 120 మంది నిలిచారు. బూరలు ఊదేవారు, పాటలు పాడేవారు ఏకస్వరంతో
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ గానము చేయగా యాజకుడు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్లి ఆ బూరలతో తాళములతో వాయిద్యములతో కలిసి స్వరమెత్తి స్తోత్రము చేశారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది అని స్తోత్ర నినాదాలు చేశారు. అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరము నిండా నిండిపోయింది. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండిపోగా సేవ చేయడానికి యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరముగా తొలగిపోయినప్పుడు దేవాలయము నుండి దేవుని మహిమ సన్నిధి తొలగిపోయింది. అప్పుడు శత్రువులు వచ్చి ఆ దేవాలయ కట్టడాన్ని ధ్వంసం చేశారు. 2 రాజులు 25వ అధ్యాయంలో ఈ వృత్తాంతం రాయబడింది. బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి పట్టణాన్ని ముట్టడి వేశాడు. యెహోవా మందిరాన్ని, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ తగలబెట్టించాడు. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను పడగొట్టాడు. అనేక మందిని చెరగొనిపోయాడు. యెహోవా మందిరములోనున్న ఇత్తడి స్తంభాలను, మట్లను, ఇత్తడి సముద్రమును శత్రువులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి ఎత్తుకొనిపోయారు. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చాటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకొనిపోయారు. అగ్నిపాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులు, బంగారు వస్తువులు శత్రువులు కొల్లగొట్టుకుపోయారు. యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన 2 స్తంభాలను, సముద్రమును, మట్లను తీసుకొనిపోయారు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించినది. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు. దాని పై పీట ఇత్తడిది. పై పీట నిడివి 3 మూరలు. ఆ పై పీట చుట్టూ ఉన్న అల్లికలు దానిమ్మ పండు ఇత్తడివి. 2వ స్తంభము వీటివలే అల్లిక పని కలిగి ఉన్నది. ఈ విధంగా దేవాలయాన్ని శత్రువులు పాడు చేశారు. దేవాలయంను ఎవరు పాడు చేస్తారో దేవుడు అట్టి వారిని పాడు చేస్తాడు. ఆ తరువాత సొలొమోను కట్టిన దేవాలయం పునర్నిర్మించబడింది. క్రీస్తుపూర్వం 516 సంవత్సరం. 5 శతాబ్దాల తరువాత తిరిగి దేవుని మహిమ ఆలయంలో ప్రవేశించింది. యేసుక్రీస్తు అదే దేవాలయంలో ప్రవేశించాడు. ఆయన ఆ దేవాలయంలో ఉండి బోధించాడు కూడా. అయితే ఆయన సిలువ వేయబడినప్పుడు దేవుని మహిమ ఆ దేవాలయాన్ని విడిచిపోయింది. యేసు ప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతాను. అయితే యేసు చెప్పిన దేవాలయం తానే. ఆయన మృత్యుంజయుడై లేచిన తరువాత భౌతికమైన దేవాలయపు కట్టడం దేవునికి అనవసరం అనిపించింది. ఈ రోజున దేవుని ఆలయం యేసు ప్రభువు శరీరమైన సంఘమే. ఇశ్రాయేలీయులు ఒకప్పుడు ఈజిప్టు దేశంలో బానిసలు. వారు ఇటుకలు చేసేవారు. కాని ఇప్పుడు వారు మహిమ మేఘమును అనుసరించి నడుస్తున్నారు. అగ్నిస్తంభం వారిని నడిపిస్తున్నది. దారి పొడుగునా వారు సాక్ష్యపు గుడారాన్ని మోసుకు వెళ్తున్నారు. నిర్గమకాండం ఆరంభంలో నిరాశ కనిపించింది, ముగింపులో మహిమ దర్శనం. అలాగే క్రైస్తవ విశ్వాసుల యాత్ర కూడా ప్రారంభంలో నిరాశ, రాను రాను ఆశాభావం వృద్ధి అవుతుంది. ఒకప్పుడు మనం పాపానికి బానిసలం. దేవుడు మనల్ని విమోచించాడు. మన యాత్ర ముగింపు ఆనందభరితమైనది. దేవునితో సదాకాలము ఉండబోతాము. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎన్నెన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నారు. అవే పాఠాలు ఈ రోజున మనకు మన విశ్వాసయాత్రలో ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇది నిర్గమకాండంలోని చివరి అధ్యాయం. ఈ అధ్యాయంలో మనము మరువకూడని కొన్ని సత్యాలున్నాయి. అపుస్తలుడైన పౌలు రోమాపత్రికలో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి 9వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలును, ధర్మశాస్త్ర ప్రదానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి.
పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీయుల ప్రత్యేకత గమనించదగింది. వీరికి మహిమ ఉన్నది. లోకములో అనేక జాతులున్నాయి. వాటన్నిటిలో ఇశ్రాయేలు జాతి ఒక్కటే ప్రత్యేకించబడింది. వీరికే యెహోవా మహిమ అనుగ్రహించబడింది. అనగా దృశ్యమానమైన దేవుని మహిమ వీరికే ఇయ్యబడింది. భయంకరమైన అరణ్యములో గుండా ప్రయాణం చేస్తున్న వీరికి దేవుని షకీనా మహిమ దారి చూపింది. మహిమ మేఘం కదలగానే వీరు కదిలారు. అది ఆగిన చోట వీరు ఆగారు. ప్రయాణంలో వారికి స్వంత ఏర్పాట్లేమీ లేవు. మేఘము నడిపించినట్లు నడవాల్సిందే. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో అందరూ చెప్పుకుంటారు, యేసుక్రీస్తే సంఘానికి శిరస్సు. ఈ మాట నిజమేనా? ఆయనే శిరస్సా? మనం ఎలాంటి తీర్మానాలు చేస్తున్నాము? దేవుని ఆత్మ నడుపుదల ఉన్నదా? అనేకులు దైవ సేవకుల వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. ఏమి చెయ్యాలో తోచక నడుపుదల కోసమై వారిని వీరిని సలహా అడుగుతూ ఉంటారు. కుటుంబ విషయంలో కూడా సరైన తీర్మానాలు చేసుకోలేక తికమక పడతారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ రోజున కూడా మనలను నడిపించడానికి దేవుని మహిమ మేఘం ముందు నడుస్తున్నది. ప్రియ శ్రోతలు, ఇలాంటి అనుభవం మీకుందా? పరిశుద్ధాత్మ నడుపుదల మీకున్నదా? ఈ రోజున మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మే. ఆయనను క్రైస్తవులు కొందరు ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజున ఆత్మపూర్ణులైన విశ్వాసులు సంఘాలకు కావాలి. దేవుని వాక్యానికి ప్రథమ స్థానమిచ్చే బోధకులు, నాయకులు మనకు కావాలి. ఏది ఏమైనా దేవుని చిత్తప్రకారము చేయడమే విశ్వాసుల ధ్యేయం. అయితే ఈ రోజున చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు అమాయకులు వారా వీరా అని కనపడ్డ ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుతారు. అది సరైన పద్ధతి కాదు. ఆత్మతో నింపబడి నడిపించబడే వ్యక్తి మాత్రమే నిన్ను సరైన దారిలో నడిపించగలడు. దేవుని వాక్యానికి ప్రథమ స్థానమిచ్చే బోధకులు ఈ రోజున దేవునికి కావాలి. దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా నెరవేర్చే ప్రార్థనా పరులే సరైన క్రైస్తవ నాయకులు. ఈ రోజున మేఘస్తంభం, అగ్నిస్తంభం నీకు కనపడకపోవచ్చు, కాని పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. సోదరీ సోదరులారా, దీనితో నిర్గమకాండం ముగిసింది. ఈజిప్టులోని ఇటుక బట్టీల నుండి మొదలై దేవుని మహిమ వద్దకు మనలను నడిపించింది. దేవుని సన్నిధిలో అలనాడు ఇశ్రాయేలీయులను నడిపించింది. ఈ రోజున పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు గల మా దేవా, తండ్రి, కృపామయ, నిర్గమకాండం గ్రంథమంతా విన్న శ్రోతలకు మీ వాక్యాశీర్వాదాలు సమృద్ధిగా లభించాయని నిరీక్షిస్తున్నాము. మీ వాక్యం మా శ్రోతలలో మీ సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చున్నట్లు కృపాశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని, మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.